హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎన్ని స్టంట్స్ వేయించుకోవచ్చు? ఇది చాలా మందికి ఉన్న డౌట్ లేదా కన్‌ఫ్యూషన్ అనేది ఇక్కడ చాలా మందికి ఉంటుంది. సో, మనకు హార్ట్ అటాక్ అనేది మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడడం వల్ల వస్తుంది. సో, ఈ బ్లాక్స్ అనేది మనకి కొందరికి సింపుల్ బ్లాక్స్ అంటామనమాట. అంటే 1, 2 ఉంటాయి. కొందరికి మల్టిపుల్ బ్లాక్స్ అంటాం. అంటే మోర్ దెన్ 3, 4, 5 బ్లాక్స్ ఉంటాయన్నమాట. సో, చాలా మందికి ఏంటంటే ఎన్ని స్టంట్స్ వేయించుకోవాలనేది చానా కన్‌ఫ్యూషన్ అనేది ఉంది ఇక్కడ. సో, సేఫ్‌గా మనము ఒక సేఫ్ నంబర్ అనేది ఒకటి నేను చెప్తాను. అరౌండ్ 5-6 నంబర్ ఆఫ్ స్టంట్స్ సేఫ్‌గా ఒకేసారి కూడా వేయించుకోవచ్చు. లేదా ఈ 5-6 నంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది ఒకేసారి కాకుండా 2 స్టేజ్డ్ ప్రొసీజర్ అంటాం. అంటే ఇనిషియల్‌గా ఒక సైడ్ 3 గాని, 4 గాని వేయించుకొని, ఇంకో సైడ్ అంటే రైట్ సైడ్ ఒకసారి చేయించుకుంటే, లెఫ్ట్ సైడ్ ఒక వారం వ్యవధిలో, లేదా ఒక 5 రోజుల వ్యవధిలో, లేదా ఒక నెల వ్యవధిలో డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్‌ని బట్టి ఇంకో సైడ్ గూడా ఒక 2-3 స్టంట్లు ఇంకోసారి వేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా అప్ టు 5-6 నంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది చాలా సేఫ్‌గా వేయించుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది ఏముండదు. ఆ స్టంట్స్ వేయించుకునే దాంట్లలో ఏంటంటే హై క్వాలిటీ స్టంట్స్ వేయించుకుంటే మనకు ఫ్యూచర్‌లో కాంప్లికేషన్స్ కానీ, లేదంటే ఫ్యూచర్‌లో మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం గాని ఉండదు. సో, సేఫ్‌గా 5-6 నంబర్ ఆఫ్ స్టంట్స్ అయితే డెఫినైట్‌లీ వేయించుకోవచ్చు. అది పేషెంట్ టు పేషెంట్ ఉంటుంది. అది కండిషన్‌ని బట్టి డాక్టర్ అనేది గూడా అడ్వైస్ ఇస్తారు. సో, ఇది ఒక అప్రాక్సిమేట్ నంబర్ సేఫ్‌గా 5-6 నంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది. సో, ఇది ఐడియా ఉంచుకొని డాక్టర్ యొక్క సజెషన్ తీసుకొని ఎలా చేసుకోవాలనేది ఆలోచించుకొని ఆ నంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది వేయించుకోవచ్చు.